కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రజలు ప్రాణాలు పరంగా పెట్టాల్సి వస్తుంది. అంత్యక్రియలు చేసేందుకు అష్టకష్టాలు పడి శ్మశాన వాటికకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ శివార్లో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లాలంటే వాగు దాటి వెళ్లాలి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఓ మనిషి చనిపోగా అతని పాడెమోస్తూ అతి కష్టం మీద వాగును దాటి శ్మశాన వాటికకు చేరుకున్నారు. వానలు కురిసిన ప్రతిసారి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుందని, వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రజలు ప్రాణాలు పరంగా పెట్టాల్సి వస్తోంది. అంత్యక్రియలు చేసేందుకు అష్ట కష్టాలు పడి శ్మశాన వాటికకు వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. గ్రామ శివార్లో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లాలంటే వాగు దాటి వెళ్లాలి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వాగు దాటి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఓ మనిషి చనిపోగా అతని పాడమోస్తూ అతి కష్టం మీద వాగును దాటి శ్మశాన వాటికకు చేరుకున్నారు. వానలు కురిసిన ప్రతిసారి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుందని, వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ వావిలాల గ్రామం శ్మశాన వాటికకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న క్రమంలో శ్మశాన వాటికకు వెళ్లాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికి పరిష్కారం చూపాలంటూ కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అందుకు సంబంధించి అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? పల్లి గ్రామం లోపల అంత్యక్రియలు నిర్వహించాలంటే ఇటు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అష్టకష్టాలు పడుకుంటూ కూడా ఆ వాగు లోపల దాటుకుంటూ శ్మశాన వాటికకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గ్రామ శివారు లోపల